రత్నగిరి రాజ్యాన్ని మహారాజా జయచంద్రుడు పరిపాలించేవాడు. మహారాజుకి ఒక అందమైన కుమార్తె ఉండేది. మహారాజా తన కుమార్తె వివాహం చేసి తన రాజ్యాన్ని తన అల్లుడికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన కూతురికి వివరించాడు. అందుకు యువరాణి ఒక షరతు విధించింది. అదేంటంటే, ఈ రాజ్యాన్ని పాలించేవాడు ధీరుడు, శూరుడు, బుద్ధిమంతుడు అయ్యుండాలి. అతడే ఈ రాజ్యానికి గొప్ప రాజు కాగలడు. ఇవన్నీ సుగుణాలు గలవాడిని వివాహం చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. స్వయంవరానికి వచ్చే రాకుమారుల పరీక్ష నేనే తీసుకుంటాను. ఈ విషయాన్ని మహారాజుకి చెప్పింది. మహారాజు కూడా తన కూతురి నిర్ణయాన్ని అభినందించి రాకుమారులను పిలిపించాడు. చాలా మంది రాకుమారులు యువరాణి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత వసంతరాజ్యం యువరాజు ఆదిత్యవర్మ యువరాణిని వివాహమాడుటకై వచ్చాడు. యువరాణి స్వయంవరానికి వచ్చిన ఆదిత్యవర్మతో, నేను మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతాను, వీటికి సమాధానాలు చెప్పండి. సరే, అడగండి. మీ మొదటి ప్రశ్న. చాలా ఏళ్ల నుండి ఈ రాజ్యంలో ఒక నానుడి ఉంది. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? మరియు ఈ మాట ఎక్కడి నుండి వినిపిస్తుంది? ఇదే నా మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి యువరాజు ఒక మాసపు సమయం అడిగి అక్కడి నుంచి బయలుదేరుతాడు. అలా అడవి గుండా కొంత దూరం ప్రయాణించాక మార్గమధ్యంలో నక్కల ఏడుపు వినిపించసాగింది. యువరాజుకు పశుపక్షుల భాష కూడా బాగా తెలుసు. ఇది విన్న యువరాజు ఆదిత్యవర్మ తన గుర్రము దిగి ఏడుస్తున్న నక్కల వద్దకు వెళ్లి, మీరెందుకు ఏడుస్తున్నారు? ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఒక గుహ ఉంది. ఆ గుహలో ఒక క్రూర మృగం నివసిస్తుంది. ప్రతిరోజు ఆ మృగం మా పిల్లల్ని వేటాడి చంపుతుంది. ఈ మాట వినగానే ఆదిత్య ఆ మృగాన్ని చంపి తమకు శాశ్వత విముక్తిని కల్పిస్తానని మాట ఇచ్చి అక్కడి నుంచి ఆ మృగాన్ని చంపడానికి బయలుదేరుతాడు. యువరాజు ఆ మృగంతో యుద్ధం చేసి ఆ మృగాన్ని చంపుతాడు. దీనికి నక్కలు సంతోషిస్తూ, యువరాజా, మీరు చేసిన ఈ ఉపకారాన్ని మేమెన్నటికీ మర్చిపోలేము. మీరు ఈ అడవికి ఎందుకొచ్చారు చెప్పండి, మేము మాకు తోచిన సహాయం చేస్తాము. యువరాజు జరిగిన విషయాన్ని ఆ నక్కలకు చెబుతాడు. యువరాజా, ఆ మాటల్ని మేము కూడా విన్నాము. కానీ యువరాజా, ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు కూడా తెలీదు. నువ్వు మహావీరుడు, ఈ ప్రశ్నను ఛేదించగలవు. ఆ భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడూ నీతో ఉంటుంది. మీరు ఈ అడవి దాటి వెళ్తే ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. యువరాజు అలా అడవి గుండా ప్రయాణించసాగాడు. కొంత దూరం వెళ్ళాక చీకటి పడుతుంది. యువరాజు ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతాడు. చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా ఎదురుగా 2 సర్పాలు భీకరంగా కొట్టుకోవడం గమనించాడు. అప్పుడు యువరాజు ఆదిత్య ఆ సర్పాల వద్దకు వెళ్లి తన కత్తితో అదలిస్తాడు. చూస్తుండగా ఆ 2 సర్పాలు గాంధర్వులుగా మారిపోతారు. వాళ్ళని చూసిన ఆదిత్య ఇలా ప్రశ్నిస్తాడు, మీరెవరు? అసలెందుకు ఇలా కొట్టుకుంటున్నారు? మేమిరువురం చిన్ననాటి స్నేహితులం. నేను వీణ్ణి చిన్నప్పుడు పొరపాటున తిట్టాను. అప్పటి నుండి వీడు ద్వేషంతో నా మీద పగ తీర్చుకుంటున్నాడు. ఇలా గొడవ పడుతూనే ఉన్నాడు. ఈ మాటలు వినగానే యువరాజు, మీరిద్దరూ చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితుడు. స్నేహితుడు చేసిన చిన్న తప్పును కూడా క్షమించలేవా? ఇదేనా మీ స్నేహానికి ఉన్న విలువ? చిన్ననాటి స్నేహితుడి కోసం ఈ తప్పు క్షమించలేవా? ఈ మాటలు వినగానే గంధర్వులు ఆలోచించసాగారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు మిత్రులు తమ తప్పులను తెలుసుకొని మమ్మల్ని కలిపినందుకు యువరాజుకు ధన్యవాదాలు తెలియజేస్తారు. యువరాజుకు తన ప్రశ్నకు సమాధానానికి కొంత దూరం వెళ్లి ఒక సరస్సు దగ్గర గల ఒక పెద్ద బండరాయి దగ్గర ఆగమని చెబుతారు. గాంధర్వులు చెప్పిన వైపుగా యువరాజు బయలుదేరుతాడు. అలా కొంత దూరం వెళ్ళాక
ఆ సరస్సు తారసపడుతుంది. గాంధర్వులు చెప్పిన విధంగా నది ఒడ్డున బండరాయి కనిపిస్తుంది. అలా ఆ బండరాయి మీద కూర్చొని ఆలోచిస్తుండగా కొద్దిసేపటికి నిద్రలోకి జారుకుంటాడు. అలా తెల్లవారుతుండగా నీటి నుంచి ఒక జలకన్య వచ్చి యువరాజును తనతో పాటు తీసుకువెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత యువరాజుకి మెలకువ వచ్చి నిద్ర నుంచి లేస్తాడు. జలకన్య ఆదిత్యవర్మను తనతో పాటు నీటిలో గల ఒక అందమైన రాజభవంతిలోకి తీసుకెళ్తుంది. జలకన్య ఆదిత్యవర్మను భవంతిలో గల ఒక సింహాసనపు గదిలోకి తీసుకువెళుతుంది. యువరాజును ఆ సింహాసనం మీద కూర్చోబెడుతుంది. ఆ సింహాసనం పైన 4 అందమైన యువరాణుల చిత్రపటాలు కనిపిస్తాయి. ఆ చిత్రపటాలపై ఇంకో ఖాళీ చిత్రపటం కనిపిస్తుంది. చూస్తుండగానే తనతో పాటు వచ్చిన జలకన్య ఖాళీగా ఉన్న 5వ చిత్రపటంలో యువరాణి చిత్రపటంలా మారిపోతుంది. ఇది చూసిన యువరాజు ఆశ్చర్యానికి లోనవుతాడు. కొద్దిసేపటి తర్వాత యువరాజు బయటకు వచ్చి రాజభవంతి మొత్తం తిరగసాగాడు. యువరాజుకు ఆకలి వేస్తుండగా అక్కడ గల ఫలాలను తినసాగాడు. ఎంత తిన్నా ఆకలి మాత్రం తీరదు. దాహంతో నీళ్లు తాగినా దప్పిక మాత్రం తీరదు. యువరాజుకు ఇదంతా వింతగా అనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత చీకటి పడుతుంది. యువరాజు కోటలో గల సింహాసనపు గదిలోకి వెళుతాడు. గదిలో దీపాలు తమంతట తామే వెలుగుతాయి. ఇది చూసి యువరాజు ఆశ్చర్యపోతాడు. ఆదిత్య ఆ గది మొత్తం వెతుకుతాడు. యువరాజుకి ఆ భవంతిలో ఒక తాళం వేసిన గది తారసపడుతుంది. యువరాజు ఆ గది తలుపులు తెరవడానికి తాళపు చెవి కోసం వెతుకుతాడు. ఆదిత్యకు అక్కడే ఒక తాళపు చెవి కనిపిస్తుంది. దానితో ఆ తలుపులు తెరచి లోపలికి వెళ్తాడు. లోపల ఒక చిన్న పెట్టె తాళం వేసి తారసపడుతుంది. ఆ పెట్టెను తెరవడానికి యువరాజు ఎంతగానో ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా తెరుచుకోకపోవడంతో చివరికి తన కత్తితో తాళాన్ని పగలగొడతాడు. ఆ పెట్టెని తెరిచి చూడగా అందులో ఒక పత్రం కనబడుతుంది. ఆ పత్రంలో ఇలా రాయబడింది: ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఇది అంతా ఒక భ్రమ. ఈ మాయని తెలుసుకోవాలంటే కోటలో ఒక బంగారపు వృక్షం కలదు. ఆ బంగారపు వృక్షాన్ని ఎవరైతే ఒక్క వేటుతో పడగొడతారో అతడే ఈ మాయా రహస్యాన్ని ఛేదించగలడు. లేఖలో రాసిన విధంగానే యువరాజు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఒక్క వేటుతో చెట్టుని పడగొడతాడు. ఆ చెట్టు పెద్ద పెద్ద శబ్దంతో కింద పడిపోతుంది. ఆ శబ్దానికి యువరాజు స్పృహ కోల్పోతాడు. కొద్దిసేపటి తర్వాత మాయామహల్ యొక్క మాయాజాలం మొత్తం తొలగిపోతుంది. మాయామహల్లోని సింహాసనపు గదిలో గల 5 చిత్రపటాలలోని యువరాణులు యువరాజు ఆదిత్యవర్మ ముందు సజీవులుగా కనిపిస్తారు. యువరాణులను చూసి యువరాజు ఆదిత్యవర్మ ఆశ్చర్యపోయి, అసలు మీరెవరు? ఈ మాయాజాలం అంతా ఏంటి? మేం 5గురము కౌముది రాజ్యానికి యువరాణులం. మా వివాహం గురించి మా తండ్రి గారిని ప్రతిరోజు విసిగించేవాళ్లం. అందుకు కోపోదిత్తుడైన మా తండ్రి గారు ఈ మాయామహల్లో ఇలా శపించాడు. మా తప్పులు మన్నించమని మా తండ్రి గారిని వేడుకొనగా ఎవరైతే ఈ మాయాజాలాన్ని కనిపెడతారో వాళ్ల ద్వారా మీకు శాప విముక్తి మరియు వాళ్లతో మీ వివాహం జరుగుతుంది. మమ్మల్ని కాపాడిన మా సాహస వీరుడివి నువ్వే. మమ్మల్ని వివాహము నువ్వే చేసుకో. ఇది విన్న యువరాజు, క్షమించండి, నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను. నేను చేయాల్సిన ఒక ముఖ్యమైన కార్యం ఉన్నది. ఆ కార్యాన్ని నేను వెంటనే పూర్తి చేయాలి. మీ కోరికను తిరస్కరించినందుకు నన్ను క్షమించండి. మీకు తగిన వరుడు దొరుకుతాడు. ఇది చెప్పి యువరాజు అక్కడి నుండి బయలుదేరుతాడు. అలా ముందుకు సాగుతుండగా యువరాజుకు ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అని వినిపిస్తుంది. ఇది విన్న యువరాజు అటుగా చూస్తే ఒక యువకుడు ఈ మాటలను ఉచ్చరిస్తూ ఉంటాడు.
యువరాజు ఆదిత్యవర్మ ఆ యువకుడి వద్దకు వెళ్లి దీనికి గల అర్థాన్ని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు, ఇక్కడి రాజమందిరములో నేను ఒక అందమైన యువరాణిని చూశాను. ఆమెను చూస్తే నాకు తనివి తీరలేదు. ఆ అందాన్ని నాకు మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. ఈ మాటలు విని యువరాజు సంతోషించి ఆ యువకుడిని యువరాణుల వద్దకు తీసుకువెళ్తాడు. అందులో ఒక యువరాణితో ఆ యువకుడి వివాహం జరిపిస్తాడు. ఇలా యువరాణి యొక్క మొదటి ప్రశ్నకు సమాధానం కనుక్కొని యువరాణి వద్దకు వెళ్లి జరిగినదంతా వివరిస్తాడు.